హలో ఫ్రెండ్స్, నేను హెచ్సిఎల్లో మాకు కరోనా టైం అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అప్పుడు మాకు అందరికీ ల్యాప్టాప్స్ ఇస్తే మాకు మాత్రం డెస్క్టాప్స్ ఇచ్చారు. సిపియు, కీబోర్డ్, మౌస్. సో ఇది సెటప్. మాకు ఈ డెస్క్టాప్ ఇచ్చారు, కానీ ఇప్పుడు ల్యాప్టాప్ కూడా ఇచ్చారు రిక్వెస్ట్ రేస్ చేశాక. సో దిస్ ఈజ్ మై ల్యాప్టాప్ బ్యాగ్. హెచ్సిఎల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ల్యాప్టాప్ బ్యాగ్. ఇందులో వన్ సిపియు, ల్యాప్టాప్. ఇది హెచ్పి ల్యాప్టాప్ ప్రో బుక్. ఇలా ఉంది హెచ్పి ల్యాప్టాప్. అండ్ ఇంకేమిచ్చారు, సో ఇది మౌస్. ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చార్జర్. అంతే, ఇంకేం లేవు. అండ్ వన్ బ్యాగ్. ఇవన్నీ మళ్ళీ హెచ్సిఎల్ నుండి వెళ్ళిపోయేటప్పుడు ఇవన్నీ ఇచ్చేసేయాలి. లైక్ ఆ డెస్క్టాప్ అండ్ ఈ ల్యాప్టాప్ బ్యాగ్ అని ఇచ్చేసేయాలి. ఏది మనతో ఉంచుకోకూడదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి 2 ఉన్నాయి. డెస్క్టాప్ సెటప్ ఒకటి, ల్యాప్టాప్ ఒకటి. ఈ డెస్క్టాప్ అయితే తిరిగి ఇచ్చేసేయాలి. ఇప్పుడు నాకు ల్యాప్టాప్ ఇచ్చేసారు కాబట్టి డెస్క్టాప్ తిరిగి ఇచ్చేసేయాలి. దిస్ ఈజ్ మై డెస్క్టాప్ సెటప్. బాయ్ బాయ్ డెస్క్టాప్. రేపు సరెండర్ చేసేస్తున్నాను. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ల్యాప్టాప్ కానీ ఇట్లా డెస్క్టాప్ కానీ ఇస్తారు. బట్ డెస్క్టాప్ మాత్రం అస్సలు చూస్ చేసుకోకండి, ల్యాప్టాపే తీసుకోండి. ఇలా డెస్క్టాప్ తీసుకుంటే మాత్రం చాలా సఫర్ అవుతారు. లైక్ ఎటన్నా క్యారీ చేయాలన్నా కానీ, మీ ఆఫీస్ లొకేషన్ బెంగళూరు అయితే అక్కడికి క్యారీ చేయాలి. సో ఇది మోసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం. ల్యాప్టాప్ అయితే ఈజీగా ఉంటుంది. అండ్ వైఫై కనెక్ట్ చేసుకోవడం ఈజీ ల్యాప్టాప్కి, కానీ ఈ డెస్క్టాప్కి అలా కాదు. వైఫై కనెక్ట్ చేసుకోవాలంటే ఆ వైర్ అనేది సిపియుకి పెట్టాలి బ్యాక్ సైడ్. సో అలా కొన్నిటికి చాలా సఫర్ అవుతారు. సో ల్యాప్టాప్ తీసుకోండి ఎప్పుడైనా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పుడు.